రాష్ట్రంలో బ్రెస్ట్ క్యాన్సర్ కేసులు అగ్రస్థానంలో ఉన్నాయన్నారు సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్. సర్వైకల్ క్యాన్సర్ రెండో స్థానంలో ఉందన్నారు. హ్యూమన్ పాపిలోమా వైరస్ వల్ల సర్వైకల్ క్యాన్సర్ సోకుతుందని తెలిపారు. వ్యాధి ముదిరే వరకు ఎలాంటి లక్షణాలు బయటపడడం లేదన్నారు. దేశంలో ప్రతి ఏటా 2 లక్షల కేసులు నమోదవుతుండగా వేలల్లో మరణాలుంటున్నాయి. అయితే హెచ్పీవీ వ్యాక్సిన్ తీసుకుంటే క్యాన్సర్ బారిన పడే అవకాశం తక్కువగా ఉంటుందంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో హెచ్పీవీ వ్యాక్సిన్కు ఆదరణ అంతగా లేదంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే మిలియన్ల సంఖ్యలో వ్యాక్సిన్ వేసుకుంటున్నారని తెలిపారు. వ్యాక్సిన్ వల్ల సర్వైకల్తో పాటు ఓరల్, ఆనల్ క్యాన్సర్ నుంచి రక్షణ లభిస్తుందంటున్న సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్తో శ్రీశైలం ఫేస్ టు ఫేస్. క్యాన్సర్ కేసులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. ప్రపంచంలోనే క్యాన్సర్ కేసులో ఇండియా 4వ స్థానంలో ఉంటే ఇండియాలో బ్రెస్ట్ క్యాన్సర్ తర్వాత సర్వైకల్ క్యాన్సర్ 2వ స్థానంలో ఉంది. మహిళలకు సరైన అవగాహన లేకపోవడం, వ్యాక్సిన్ ఉన్నా కూడా వేసుకోవాలన్నటువంటి అవగాహన లోపంతో వాళ్ళు ఆ వైపు ఆలోచించట్లేదు. ముందుగానే వ్యాక్సిన్ వేసుకుంటే కనుక ఆ క్యాన్సర్ బారిన పడకుండా ఉండేటువంటి అవకాశం ఉంది. అయినప్పటికీ కూడా వాళ్ళ ఆ వైపుగా అడుగులు వేయడం లేదు. అసలు ఈ సర్వైకల్ క్యాన్సర్కు ఉన్నటువంటి వ్యాక్సిన్ ఏంటి, అది వేసుకుంటే ఎట్లాంటి ప్రయోజనాలు ఉంటాయి, దానివల్ల ఎంతవరకు రక్షణ ఉంటుంది, దాన్ని ఎవరెవరు వేసుకోవచ్చు, ఎన్ని డోసుల్లో వేసుకోవాలి, అంటే ఎప్పుడు వేసుకోవాలి, ఈ అంశాలకు సంబంధించి మనతో పాటు సీనియర్ ఆంకాలజిస్ట్ డాక్టర్ రాజేష్ బొల్లం గారు ఉన్నారు. ఆయన అడిగి ఈ హెచ్పీవీ వ్యాక్సిన్ సంబంధించినటువంటి ఫుల్ డీటెయిల్ తెలుసుకున్నాం. సార్, ముందుగా హెచ్పీవీ వ్యాక్సిన్ అంటే ఏంది, అది ఏ క్యాన్సర్ కోసం పనిచేస్తుంది? మెయిన్గా చాలామంది హెచ్పివి వ్యాక్సిన్ అనగానే ఓన్లీ ఫీమేల్స్ మాత్రమే, బాలికలు మాత్రమే వేసుకోవాలని అనుకుంటారు. కానీ హెచ్పివి వ్యాక్సిన్ని మేల్స్ కూడా ఫీమేల్స్ ఇద్దరు వేసుకోవచ్చు. ఎస్పెషల్గా దీని యొక్క ముఖ్యమైన రిజల్ట్ ఎవరిలో ఉంటుందంటే బాలికలలో 9 to 14 years వాళ్ళలో ఉంటుంది. 14 years దాటిన తర్వాత కూడా వీరిని వేసుకోవచ్చు. కానీ దాన్ని క్యాచప్ వ్యాక్సినేషన్ అంటాము. వాళ్ళలో ఎఫికసీ కొంచెం తక్కువగా ఉంటుంది. 9 నుంచి 14 సంవత్సరాల వాళ్ళ బాలికలలో 2 డోసెస్ వేసుకోవాలి, 0 and 1 month. అంటే ఈరోజు ఒక డోస్ వేసుకున్నామంటే 1 month తర్వాత ఇంకొక డోస్ వేసుకోవాలి. అదే 14 years దాటిన వాళ్ళల్లో వేసుకుంటే లైక్ 15 years నుంచి 25 years వాళ్ళలో 3 డోసెస్ వేసుకోవాలి. ఈరోజు ఒకటి వేసుకుంటే 1 month తర్వాత ఒకటి అండ్ 6 monthకి ఒకటి. సో ఇది ఫీమేల్స్లో. మేల్స్లో కనుక చూసుకుంటే 9 to 14 years బాలలకు కూడా హెచ్పివి వ్యాక్సిన్ వేసుకోవచ్చు. దీని డోస్ యూజువల్గా మనము 0.5 ml ఇస్తామండి. దీన్ని మనం ఇంట్రామస్కులర్గా డెల్టాయిడ్ అనే ఈ మసిల్ కండరం మీద ఇస్తాము. ఎంతవరకు దీని నుంచి సేఫ్టీ ఉంటుందండి? ఒకవేళ వ్యాక్సిన్ వేసుకుంటే నిజంగా కూడా ఈ సర్వైకల్ క్యాన్సర్ కానీ ఓరల్ క్యాన్సర్ కానీ ఇవి రాకుండా ఖచ్చితంగా సేఫ్టీ ఉంటుందా? వండర్ఫుల్ క్వశ్చన్ అండి. దీని సేఫ్టీ అనేది మనం ఏ రకమైన వ్యాక్సిన్ తీసుకుంటున్నాము అన్న దాన్ని బట్టి ఉంటుంది. ఇప్పుడు మనకు నార్మల్ యూజ్లో హెచ్పివి వ్యాక్సిన్లో 3 రకాలు ఉన్నాయి. బైవాలెంట్ వ్యాక్సిన్. బైవాలెంట్ అంటే 2 వైరస్ స్ట్రెయిన్స్ను మాత్రమే కవర్ చేస్తుంది. వెరస్ క్వాడ్రివెలెంట్ వ్యాక్సిన్. క్వాడ్రివెలెంట్ అంటే 4 స్ట్రెయిన్స్ని కవర్ చేస్తుంది. అండ్ ఇప్పుడు రీసెంట్గా నానావెలెంట్ వ్యాక్సిన్ అని వచ్చింది. అంటే వైరస్ కాజ్ చేసే 9 రకాల స్ట్రెయిన్స్ని గురించి కూడా ప్రొటెక్షన్ ఇస్తుంది. ఇన్ జనరల్ క్వాడ్రివెలెంట్ వ్యాక్సిన్ మనం రెగ్యులర్గా యూజ్ చేస్తూ ఉంటాము. క్వాడ్రివెలెంట్ వ్యాక్సిన్ 4 స్ట్రెయిన్స్ నుంచి కాపాడుతుంది. అండ్ దీని యొక్క సక్సెస్ రేట్ అరౌండ్ 70 to 90% వరకు కూడా ఉంటుంది. మెయిన్గా ఇది ఇన్ఫెక్షన్ని ప్రివెన్షన్ చేస్తుంది. ఇన్ఫెక్షన్ వచ్చిన వెంటనే ఆ ఇన్ఫెక్షన్ మళ్ళీ క్యాన్సర్గా మారకుండా. యూజువల్గా హెచ్పివిలో ఏమవుతుంది అంటే ఒక వైరస్ వచ్చినప్పుడు అది ట్రీట్ అవ్వకుండా అదే వైరస్ చాలా రోజులు పర్సిస్టెంట్గా 5 years కానీ 9 years కానీ ఉంటుంటే అప్పుడు క్యాన్సర్గా మారుతుంది. ఈ వ్యాక్సిన్ తీసుకోవాలన్న వాళ్ళలో ఇది లాంగ్ టర్మ్ పర్సిస్టెన్స్ అవ్వకుండా ఉంటుంది. అంటే సాధారణంగా మీరు అన్నట్టు వ్యాక్సిన్ వేసుకుంటే ఏమైనా సైడ్ ఎఫెక్ట్లు ఉంటాయండి, దానివల్ల ఏమైనా ఇబ్బంది అవుతుందా? ఇందులో కూడా చాలామందికి ఇది ఎంతవరకు అసలు పబ్లిసిటీ అనేది ఎంతవరకు ఉంది? మీరు అన్నట్టుగా 9 to 14 కానీ లేదంటే 25 మధ్యలో వేసుకుంటే బాగుంటుంది అంటున్నారు. ఒకవేళ మ్యారేజ్ అయిన తర్వాత మహిళలు కానీ పురుషులు కానీ వాళ్ళు వేసుకుంటే అది మన ఎఫిషియన్సీ ఎంతవరకు ఉంటుంది? సో యూజువల్గా ఇది మెయిన్గా హెచ్పివి అనేది సెక్షువల్లీ ట్రాన్స్మిటెడ్ వైరస్ అండి. వీళ్ళలో బిఫోర్ ద ఫస్ట్ సెక్షువల్ ఇంటర్కోర్స్ వేసుకోవడం బెటర్. అందుకనే మనము 9 to 14 years అనే వాళ్ళలో వాడతాము. మ్యారేజ్ అయిన తర్వాత అప్ టు 25 years వరకు కూడా వేసుకోవచ్చు. బట్ వాళ్ళ యొక్క ఎఫికసీ తక్కువగా ఉంటుంది. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్,
క్వశ్చన్ దీని సేఫ్టీ, ఇప్పటి వరకు మోర్ దెన్ 500 మిలియన్ వ్యాక్సిన్స్ వరల్డ్ వైడ్లో వేసుకున్నారు. దీని యొక్క మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ అంటూ ఏమీ లేవు, ఎక్సెప్ట్ ఫర్ ఇంజెక్షన్ ఇచ్చిన చోట మైల్డ్ పెయిన్, 1 డే ఫ్లూ లాగా ఫీవర్ రావడము, బట్ అవి 2 సెల్ఫ్ లిమిటింగ్గా ఉంటాయి. సో ఇది మోస్ట్ సేఫ్ వ్యాక్సిన్. చాలా మందికి మిత్స్ ఏంటి అంటే ఈ వ్యాక్సిన్ వేసుకోవడం వల్ల ఇన్ఫర్టిలిటీ ఏమన్నా వస్తుందా, ఇంకా వేరే వాటికి దారి తీస్తుందా అని. కానీ అలాంటి భయం ఆలోచనలు ఏమీ అవసరం లేదు. ఇప్పటికే ఆల్మోస్ట్ మోర్ దెన్ 500 మిలియన్ పాపులేషన్కి మనం హెచ్పివి వ్యాక్సిన్ వేసాం. జనరల్గా మనం మహిళల్లో మీరు సర్వైకల్ గురించి చూసినప్పుడు మోనోపాజ్ స్టేజ్ దాటిన తర్వాత ఎక్కువ మందిలో ఈ క్యాన్సర్ కనిపిస్తుంది. సో ఒకవేళ ఏజ్ ఎక్కువ ఉన్నటువంటి మహిళలు అంటే 35 కానీ 30 పైన ఉన్నటువంటి మహిళలు కానీ వేసుకోవాలనుకుంటే పనిచేస్తుందండి వ్యాక్సిన్? యూజువల్గా దాన్ని నేను ఇంతకుముందు చెప్పినట్టుగా 9 to 14లో ఎఫికసీ చాలా ఎక్కువగా ఉంటుంది. 15 నుంచి 26 వరకు క్యాచప్ వ్యాక్సిన్ అంటాము. 26 తర్వాత దో ఎఫికసీ ఉన్నా కానీ అది డాక్టర్తో డిస్కస్ చేసిన తర్వాత మాత్రం వేసుకోవాలి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇమ్యూనో కాంప్రమైజ్ స్టేట్ ఉంది, ఆర్ మల్టిపుల్ సెక్షువల్ పార్ట్నర్స్ ఉన్నారు, అలాంటి హై రిస్క్ వాళ్ళల్లో టు సమ్ ఎక్స్టెంట్ వర్క్ చేస్తుంది. బట్ గైడ్ లైన్స్ ప్రకారం చూసుకుంటే 9 to 14 అనేది ఐడియల్ ఏజ్, 15 to 26 వరకు క్యాచప్ వ్యాక్సినేషన్, పోస్ట్ 26 కనుక వేసుకుంటే గైడ్ లైన్స్ ఏమని చెప్తాయంటే వాళ్ళ రిస్క్ ఫ్యాక్టర్ని బట్టి ఒకవేళ రిస్క్ ఫ్యాక్టర్స్ ఫర్ గెటింగ్ క్యాన్సర్ కనుక ఎక్కువగా ఉంది అనుకుంటే ఆ సిచ్యువేషన్లో మాత్రమే వేసుకోవాలి. ఈ సర్వైకల్ క్యాన్సర్ సంబంధించి అది ప్రైమరీ స్టేజ్లో కానీ లేకపోతే వచ్చిన తర్వాత ఎక్కువగా సిమ్టమ్స్ ఉండవు, దానివల్లనే ఇబ్బంది అవుతుంది, చివరి క్షణంలో తెలిసే వరకు వాళ్ళు ప్రాణాల మీదకి వస్తుందని అంటే నిజమండి ఇది? అవునండి, మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ వీటిలలో ఎర్లీ స్టేజెస్లో మనకి సర్వైకల్ క్యాన్సర్లో సిమ్టమ్స్ ఉండవు. బై ద టైమ్ సిమ్టమ్స్ వచ్చేసరికి అంటే పెయిన్, బ్లీడింగ్, బ్యాక్ పెయిన్ ఇవి వచ్చేసరికి ఆల్రెడీ అది స్టేజ్ 3 to stage 4 ఉంటుంది. ఎందుకంటే ఇది క్యాన్సర్ డెవలప్ అయ్యే కన్నా ముందు 5 to 10 years ప్రీ క్యాన్సర్ స్టేజ్లో ఉంటుంది. మనము కనుక స్క్రీనింగ్ ద్వారా, ఎస్పెషల్లీ ప్యాప్స్మియర్ ద్వారా, హెచ్పివి డిఎన్ఏ టెస్టింగ్ ద్వారా, స్క్రీనింగ్ ద్వారా కనుక దీన్ని మనం కనుక్కోగలిగితే ఇది క్యాన్సర్ డెవలప్ అవ్వకన్నా ముందు కూడా మనము ప్రివెంట్ చేయొచ్చు. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద మెయిన్ క్యాన్సర్స్ విచ్ నాట్ ఓన్లీ కెన్ బి ట్రీటెడ్ బట్ ఆల్సో కెన్ బి ప్రివెంటెడ్. సో మనం ఏ విధంగా అయితే కోవిడ్కి దాని మార్టాలిటీ తగ్గించడానికి కోవిడ్ వ్యాక్సిన్ మనం వాడామో, అదేవిధంగా వన్ ఆఫ్ ద క్యాన్సర్స్ విచ్ కెన్ బి ప్రివెంటెడ్ నాట్ జస్ట్ ట్రీటెడ్ హెచ్పివి వ్యాక్సిన్ అండి. ఇది చూసినాం కదండి, హెచ్పివి వ్యాక్సిన్ అనేది వేసుకోవడం వల్ల ఖచ్చితంగా రక్షణ లభిస్తుంది. అయితే అది ఎప్పుడైతే వేసుకోవాలో ఆ టైంలో వేసుకుంటే కనుక ఎఫికసీ ఎక్కువగా ఉంటుంది. అప్ టు 25 వరకు అవకాశం ఉంటుంది. బిఫోర్ మ్యారేజ్ వేసుకుంటే ఇంకా బాగా పనిచేస్తుంది. 9 to 14 మధ్య అయితే ఈ హెచ్పివి వ్యాక్సిన్ వేసుకుంటే కనుక ఖచ్చితంగా సర్వైకల్ క్యాన్సర్ నుంచి కానీ ఓరల్ క్యాన్సర్ నుంచి కనుక సేఫ్టీ ఉంటుందని చెప్పి డాక్టర్ రాజేష్ గారు చెప్తున్నారు. కెమెరామెన్ అశోక్తో శ్రీశైలం, V6 న్యూస్, హైదరాబాద్.